నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకే చర్యలు చేయాలని లక్ష డప్పులు వేల గొంతుల మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్క మాదిగ బిడ్డ డప్పును వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడంతో బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోంపుకే పోచీరా, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య ఆధ్వర్యంలో గోడెపత్రిక కరపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలుకై తీర్పునివ్వగా కొంతమంది మాలలు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ వర్గీకరణను ఆపే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణను అమలు చేయాలని, అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7వ తేదీలోపు వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం చర్య చూపాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కళాకారులతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చావుడప్పు కొట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు నవీన్, జిల్లా నాయకులు లింగన్న, అబ్బయ్య, ప్రముఖులు శంకర్, మనోహర్, సాయిలు, సంజీవ్, నర్సింలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి అన్న నరసింహ గారి భూమయ్య గారు వారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ సాధనకై మరి మా ఎంఆర్పిఎస్ ఆఫీస్ ముందు మొట్టమొదటిసారిగా చలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతుకల సందర్భంగా ఈ కరపత్రాలు, వాల్ పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే రేపు చలో ఫిబ్రవరి 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ లక్ష వేల డప్పుకలు ఏకమై ఆ హైదరాబాద్ మందకృష్ణ మాదిగ గారి యొక్క పిలుపును మనం అందరం వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు పేరు పేరున కోరుతున్నాను. ఈ సందర్భంగా ఏదైతే మన అన్న మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకై పోరాటం చేస్తున్నారో వారికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ చేయి కలిపి విజయవంతం చేసే దిశగా ఎస్సీ వర్గీకరణ సాధించుకొని మరి లక్ష డప్పులు వేల గొంతులో భాగంగా మరి కళాకారుల ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనలో విజయోత్సవ ర్యాలీ కూడా అదే రోజు జరుగుతూ ఉంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఆ విజయవంతం చేసినట్లయితే ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటాం. ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేయనట్లయితే అదే రోజు మాలలపై, రేవంత్ రెడ్డిపై మనం సావు డప్పు కూడా కొడతామని సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తున్నాను. జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి మాదిగ నేత మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి మహాజన నేత మందకృష్ణ మాదిగ నాయకత్వం, లక్ష డప్పులు వేల గొంతులు, లక్ష డప్పులు వేల గొంతులు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకై లక్షల డప్పులు వేల గొంతులు అనే గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయమైంది, ఈ యొక్క వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పి ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయకుండా కొంతమంది మాల స్వార్థపరుల మాటలకి వాళ్ళకి తలొగ్గి ఈ యొక్క వర్గీకరణ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి నిదర్శనగా, వర్గీకరణ అమలు చేయకపోవడానికి నిదర్శనగా మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు సంచలన నిర్ణయం తీసుకొని మాదిగల యొక్క ఆయుధం ఏదైతే ఉందో డప్పులతో, లక్షలాది డప్పులతో హైదరాబాద్ ట్యాంక్ బండి పైన వేల గొంతుకలతో మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఈ నెల 7వ తారీఖు రోజు ఈ యొక్క మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఆ 7వ తారీఖు లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేస్తే వారికి స్వాగతంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తాం. ఒకవేళ ఎవరైనా ఒత్తిడిలకు తలొగ్గి ఎక్కడ వర్గీకరణ చేస్తే నాకు కొంతమంది సమాజం దూరం అవుతుందని అంటున్నారు. ఆ సమాజం కాదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుల సమాజాన్ని అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి మందకృష్ణ మాదిగ గారు ఈ సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిందే అని చెప్పేసి అన్ని వర్గాలను కూడగట్టుకొని ఈ యొక్క లక్షలాది మందితో డప్పులని ట్యాంక్ బండి పైన నిర్వహించబోతున్నాం. మీరు
ఏదైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ యొక్క మాదిగ జాతిలో దళిత మాదిగ జాతి ద్రోహిగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోక ముందే తమరు నిర్ణయం తీసుకొని 7వ తారీఖు లోపల వర్గీకరణ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చావుడప్పు తప్పదని ఆ యొక్క చావుడప్పుని కూడా మీరు కళ్ళారా చూడబోతున్నారు. ప్రపంచం ఆకాశమే నివ్వేరబోయేటట్టు మా యొక్క ప్రదర్శన ఉండబోతుంది. కావున మీరు వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే చావుడప్పు నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ, జై మాదిగ, జై మాదిగ. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. మహాజన నేత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సాధిద్దాం, సాధిద్దాం, ఏబిసిడి సాధిద్దాం, సాధించాం. ఎస్సీ వర్గీకరణ సాధించాం. లక్ష డబ్బులు అమలు చేసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం నిరసనగా అమలు చేసుకుందాం. ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య నిదర్శనగా అమలు చేసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.